ఈ వీడియోను చూస్తున్న అందరికీ కూడా నా నమస్కారాలండి. అండ్ సెల్ఫ్ రిలయన్స్ని మనం 3 సెక్షన్స్గా విడిగొట్టుకున్నాం. ఒకటి వాల్యూ అండ్ బ్యారియర్స్ టు సెల్ఫ్ రిలయన్స్, ఆల్రెడీ విన్నారు. ఇప్పుడు సెకండ్ సెక్షన్కి వచ్చేసామండి. సెల్ఫ్ రిలయన్స్ అండ్ ది ఇండివిడ్యువల్, పారాగ్రాఫ్ 18 నుంచి 32 ఉన్నది మనం చూస్తున్నాం. సెల్ఫ్ రిలయన్స్ అండ్ ది ఇండివిడ్యువల్ అనేది మనం ఇప్పుడు చర్చించుకోబోతున్నాం ఈ విషయాన్ని. సెల్ఫ్ రిలయన్స్ అంటే తన మీద తాను నమ్మకం కలిగి ఉండటం, అండ్ ఇండివిడ్యువల్ సో ఏ విధంగా ఒక ఇండివిడ్యువల్ ఏ విధంగా దీన్ని ఉంటాడు అనేది ఈ మొత్తం కేటగిరీ అండి. ఇప్పుడు దీన్ని చూద్దాం. సో సెల్ఫ్ రిలయన్స్ అండ్ ది ఇండివిడ్యువల్, పారాగ్రాఫ్ 18 నుంచి 32 వరకు ఇప్పుడు చర్చించుకోబోతున్నాం. ఈ సెక్షన్లో ఏ విధంగా ఇండివిడ్యువల్స్ అంటే వ్యక్తులు సెల్ఫ్ రిలయన్స్ని సాధించగలుగుతారు, తమ మీద తాము నమ్మకాన్ని ఎలా సాధించగలరు. ఫస్ట్ పాయింట్, ట్రస్ట్ తై సెల్ఫ్, నిన్ను నువ్వు నమ్ముకో. ఇది మెయిన్ అండి. ఈ పాయింట్ ఉండొచ్చు సెల్ఫ్ రిలయన్స్ అడిగే వాటిలో. ట్రస్ట్ తై సెల్ఫ్, నిన్ను నువ్వు నమ్ముకో. ఇన్ అదర్ వర్డ్స్, వన్ మస్ట్ ట్రస్ట్ ఇన్ ద నేచర్ అండ్ పవర్ ఆఫ్ అవర్ ఇన్హరెంట్ కెపాసిటీ ఫర్ ఇండిపెండెన్స్. సో స్వాతంత్రం కోసం మనలో ఏముండాలంటే ఇన్హరెంట్ కెపాసిటీ, మనలోనే ఒక కెపాసిటీ ఉంది అనేసి నమ్మాలి. వాట్ ఎమర్సన్ కాల్స్ స్పాంటేనిటీ ఆర్ ఇన్స్టింక్ట్, వాంచ్ అనేది మనలో ఆల్రెడీ ఉంది. స్వతంత్రులం కావాలనే ఆలోచన మనకుంది. స్వతంత్రులుగా ఆలోచించాలనేది ఎసెన్స్ ఆఫ్ జీనియస్, ఆఫ్ వర్చ్యూ అండ్ ఆఫ్ లైఫ్. సో స్వతంత్రులుగా నేను అవ్వాలి, స్వతంత్రుడిగా నేను అవ్వాలనే ఆలోచన నాలో సహజంగా ఉంది అని నువ్వు గమనించాలి. సో అది ఫస్ట్, నిన్ను నువ్వు నమ్ముకోవాలి. స్వతంత్రుడిగా నేను ఆలోచించాను, స్వతంత్రుడిగా నేను ఉండాలి అనే ఆలోచన నీలో సహజంగా ఉంది అనేసి నువ్వు నమ్మాలి. నెక్స్ట్ ఇంట్యూషన్, ట్యూషన్, ఇది నేను గుర్తించడానికి నేను పెట్టాను. ఓకే, ఇంట్యూషన్ అంటే ఏంటంటే అంతర్బుద్ధి, సహజంగా ఉన్న బుద్ధి అన్నమాట. దీన్ని ఎవ్వరు నేర్పించరు, సహజంగానే ఒక పిల్లవాడిలో అంతర్బుద్ధి అనేది ఉంటుంది. ట్యూషన్ మనం ఎక్కిచ్చేది. సో పిల్లవాళ్ళందరికీ ట్యూషన్లు పెడతాం కదా. సో ఇంట్యూషన్ అంటే దేవుడే, లేకపోతే ఒక వ్యక్తిలోనే సహజంగా ఉండిపోతుంది. ట్యూషన్ అనే మనం ఎక్కించేది. చూద్దాం. దిస్ స్పాంటేనిటీ ఆర్ ఇన్స్టింక్ట్, ఈ వాంఛ ఈస్ గ్రౌండెడ్ ఇన్ అవర్ ఇంట్యూషన్, మన అంతర్బుద్ధిలోనే ఒక భాగంగా ఇది ఉండిపోయింది. ఏంది? స్వతంత్రుడిగా నేను ఉండాలి అనేది. అవర్ ఇన్నర్ నాలెడ్జ్ రేదర్ దాన్ ట్యూషన్స్, ఇది ఎవరో ట్యూషన్ చెప్తే వచ్చేది కాదు. ద సెకండ్ హ్యాండ్ నాలెడ్జ్ వి లెర్న్ ఫ్రమ్ అదర్స్. ట్యూషన్స్ అంటే ఏంటి? సెకండ్ హ్యాండ్ నాలెడ్జ్, వేరే వాళ్ళు చెబితే నేర్చుకునేది ట్యూషన్స్. ఇన్ టర్న్, ఎమర్సన్ బిలీవ్డ్ అవర్ ఇంట్యూషన్ ఎమర్జ్డ్ ఫ్రమ్ రిలేషన్షిప్ బిట్వీన్ అవర్ సోల్ అండ్ డివైన్ స్పిరిట్. ఈ ఇంట్యూషన్ ఎక్కడి నుంచి వచ్చింది అని ఎమర్సన్ నమ్ముతున్నాడు అంటే, ఎక్కడి నుంచి వచ్చిందా అంటే రిలేషన్ బిట్వీన్ అవర్ సోల్, మన ఆత్మకిను దేవుని యొక్క ఆత్మకి మధ్య జరిగిన ఒక అనుబంధం వలన ఏమొచ్చింది? ఈ ఇంట్యూషన్ అనేది వచ్చింది, అంతర్బుద్ధి అనేది వచ్చింది. సో టు ట్రస్ట్ తై సెల్ఫ్ మీన్స్ టు ఆల్సో ట్రస్ట్ ఇన్ గాడ్. నిన్ను నువ్వు నమ్ముకోవడం అంటే దేవునిలో కూడా నువ్వు నమ్మిక కలిగి ఉండడమే. అంతేగాని నిన్ను నువ్వు నమ్ముకో అంటే దేవుణ్ణి అమ్ముకో అని కాదు. నిన్ను నువ్వు నమ్ముకున్నావు అంటే దేవుణ్ణి కూడా నువ్వు నమ్మావని అర్థం అంటున్నాడు ఎమర్సన్. ఇట్ ఈస్ ఫార్ ఈజియర్ టు ఇమిటేట్ అదర్స్, ఇతరుల్ని అనుకరించడం అనేది చాలా ఈజీ. అందుకనే టీనేజ్లో ఉన్న వాళ్ళు హీరోల్ని అనుకరిస్తారు, వాళ్ళలాగా ఫ్యాషన్గా ఉండాలి అనుకుంటారు, టాన్ జీన్స్ వేసుకుంటారు. ఏ సెల్ఫ్ రిలయంట్ లైఫ్ షల్ బి హోలీ స్ట్రేంజ్ అండ్ న్యూ, ఇట్ షల్ ఎక్స్క్లూడ్ ఎగ్జాంపుల్ అండ్ ఎక్స్పీరియన్స్. సెల్ఫ్ రిలయన్స్గా ఉన్న వ్యక్తి అవి ఫాలో అవ్వడు, తనకు తానే కొత్త స్టైల్ని ఏర్పాటు చేసుకుంటాడు. ఒక ఎగ్జాంపుల్ని కూడా అతను ఉండదు. ఫలానా ఆ వ్యక్తిని చూసి ఫలానా చూసామే అని కూడా మన అనుభవంలో ఉందని కూడా అనిపించదు. యాజ్ సచ్ వన్ మస్ట్ లివ్ యాజ్ కరేజియస్లీ యాజ్ రోజ్. చూడండి, రోజా పువ్వులాగా ధైర్యంగా నివసించాలంట. సో అది ఎట్లానో చూద్దాం. సో ఎమర్సన్ చెప్తున్నాడండి, మ్యాన్ ఈజ్ టిమిడ్ అండ్ అపాలజెటిక్. మనిషి పిరికివాడు, అంతేకాదు తాను చేసిన పనుల పట్ల ఎప్పుడు కూడా బాధతో ఉంటాడు, తప్పు చేశాననే బాధతో ఉంటాడనమాట. ఈజ్ నో లాంగర్ అప్రైట్, హీ డేట్స్ నాట్ సే ఐ థింక్ ఐ యామ్. నేను ఆలోచిస్తున్నాను కాబట్టి నా అస్తిత్వం ఉంది అనే విషయం గుర్తించలేకపోతున్నాడు.
ఎప్పుడు కూడా పక్క వాళ్ళు ఈ విషయం గురించి ఏమన్నారు, ఫలానా సో అండ్ సో ఎట్లా ఉన్నాడు, బట్ ఇన్స్టెడ్ కోట్ సమ్ సెయింట్ ఆర్ సేజ్, ఫలానా మునిగారు ఇలా అన్నారు. నీకు బుర్ర ఉంది కదా, నువ్వు ఆలోచించాలి కదా. ఐ థింక్ ఐయామ్ అనేది ఎందుకు నువ్వు అనట్లేదు? నేను ఆలోచిస్తున్నాను కాబట్టి బతుకున్నాను అనేది నీకెందుకు అనిపించట్లేదు, నువ్వు ఎందుకు ఆలోచించట్లేదు అంటాడు ఎమర్సన్. హీ ఈజ్ అషేమ్డ్ బిఫోర్ ద బ్లేడ్ ఆఫ్ గ్రాస్ ఆర్ ద బ్లోయింగ్ రోజ్. సో అతను తనకు తాను గడ్డికి కానీ లేకపోతే రోజా పువ్వును చూసి కూడా చాలా సిగ్గుగా ఫీల్ అవుతాడు. ఎందుకంటే వాటికి ఇతనికి పెద్ద తేడా ఏమి ఉండదు. గాలి ఊపితే వాటిని, ఈయన వేరే వాళ్ళ ఆలోచనలు ఊపుతూ ఉంటాయి. దీస్ రోజెస్ అండర్ మై విండో మేక్ నో రిఫరెన్స్ టు ఫార్మర్ రోజెస్ ఆర్ బెటర్ ఆన్స్. ఈ రోజా పూలు ఎప్పుడు మా తాత గొప్పోడు, మా తాత ఫలానోడు అని ఏం చెప్పవు. ఏం చెప్తాయి? ఏం చెప్పవు. తనకు తాను ఏర్పాటు చేసుకుంటాయి, తాను గొప్పతనాన్ని తాను చూపించుకుంటాయి. అంతేగాని సంథింగ్ చాలా ఉంది. మా నా పాత లేకపోతే నా తండ్రి రోజా చాలా గొప్పవాడు, నా ముత్తాత రోజా చాలా గొప్పవాడు. సో ఇట్లాంటివి ఏం చెప్పవు. దే ఆర్ ఫర్ వాట్ దే ఆర్, దే ఎగ్జిస్ట్ విత్ గాడ్ టుడే. అవేంటో అవి అంతే. దేర్ ఈజ్ నో టైమ్ టు దెమ్, వాటికి సమయం ఉండదు. దేర్ ఇస్ సింప్లీ ద రోజ్, అవి రోజా పూలు అంతే. ఇట్ ఈస్ పర్ఫెక్ట్ ఇన్ ఎవ్రీ మూమెంట్ ఆఫ్ ఇట్స్ ఎగ్జిస్టెన్స్. తాను బతుకున్నంత పర్ఫెక్ట్గా అందంగా ఉంటుంది, ఆకర్షిస్తుంది, అండ్ అది ఏ పని చేయాలో అది చేసేస్తుంది. బట్ మ్యాన్ పోస్ట్ పోన్స్ ఆర్ రిమెంబర్స్. మనిషి పోస్ట్ పోన్ చేసేస్తాడు, ఏవేవో ఆలోచించుకుంటాడు. ఈ డస్ నాట్ లివ్ ఇన్ ప్రజెంట్, ప్రజెంట్లో ఉండడు. బట్ విత్ రివర్టెడ్ ఐ లామెంట్స్ ద పాస్ట్ ఆర్ హీడ్లెస్ ఆఫ్ ద riches that surround him, stands on tiptoe to foresee the future. He cannot be happy, strong until he too lives with nature with present about time. సో ఇతను ప్రజెంట్లో నివసించాడు, ఉంటే ఫ్యూచర్లో ఉంటాడు, లేకపోతే పాస్ట్లో ఉంటాడు. అంటే పాస్ట్లో ఉండడం అంటే ఎప్పుడు గతంలో చేసిన తప్పుల్ని చూస్తూ ఏడుస్తూ ఉంటాడు. అంటే మనం అంతకుముందు డిఎస్సి రాసాం, అయ్యో తప్పులు చేశామే, రాలేదే అని బాధపడుతూ కూర్చోవడం ఒక రకం. రెండోది ఫ్యూచర్, మనకి వస్తుందో రాదో, నేను 4 సంవత్సరాల తర్వాత నా పరిస్థితి ఏందో, నేను ఎలా ఉంటానో, నా పిల్లలు ఏంటో, ఇదొకటి. సో మనిషి ఎప్పుడైనా గతంలో అయినా ఉండిపోతాడు, లేదా భవిష్యత్తులోనే ఉండిపోతాడు. ప్రజెంట్ని కానీ బతకడం అనేది మాత్రం తెలియదు అని చెప్తున్నాడు ఎమర్సన్. టు లివ్ ఇన్ ద ప్రజెంట్ విత్ నేచర్ అండ్ గాడ్, one must not worry about the past or future, compare oneself to others, or rely on words and thought not one's own. సో ఏం చెప్తున్నాడయా ఎమర్సన్ అంటే, నిన్ను నువ్వు సరిగ్గా ప్రజెంట్లో జీవించాలి అంటే నువ్వు దేవునితో ప్లస్ ప్రకృతితో ఏముండాలి, ప్రజెంట్ ఉండాలి, నువ్వు అస్తిత్వం కలిగి ఉండాలి. అండ్ పాస్ట్ గురించి, గతం గురించి బాధపడకూడదు, అలానే భవిష్యత్తు గురించి కూడా. అంతేకాదు నిన్ను నువ్వు పక్క వానితో పోల్చుకోకూడదు. ఏ రోజా పువ్వు కూడా పక్కనున్న రోజా పువ్వుతో పోల్చుకోదు, నువ్వు పోల్చుకోకు. అండ్ అంతేకాదు వేరే వాళ్ళ ఆలోచనల మీద స్టాండ్ అవ్వడం కూడా ఉండకూడదు అనేసి చెప్తున్నాడు ఎమర్సన్. అంటే వేరే వాళ్ళు ఏదో చెప్పారు కాబట్టి ఆలోచనల మీద కాదు, మన ఆలోచనల మీద నిలబడాలి అని చెప్తున్నాడు ఎమర్సన్. ఒకసారి మనం గనక ఈ సెకండ్ సెక్షన్ చూస్తే, సెల్ఫ్ రిలయన్స్ అండ్ ఇండివిడ్యువల్, ఎమర్సన్ చెప్పేది ఏంటంటే ట్రస్ట్ థై సెల్ఫ్, నిన్ను నువ్వు నమ్ముకో. నిన్ను నువ్వు నమ్ముకో అంటే దేవుణ్ణి వదులుకో అని కాదు, దేవుని యందు కూడా నమ్మిక ఉంచు అని అర్థం. నీలో ఒక సహజ వాంఛ ఉంది, ఏంది, స్వతంత్రుడిగా ఉండడం అనే వాంఛ ఉంది అని గట్టిగా నమ్ము. ఎవరో ఒక ఎవరో ఏదో చెప్పారని ఫాలో అవ్వడం కాదు, నీలోనే ఇంట్యూషన్ ఉంది, అంటే అంతర్బుద్ధి అనేది ఉంది. నువ్వేమో ట్యూషన్ తీసుకుంటావు ఎప్పుడు అంటే పక్కవాడు చెప్తే దాన్ని నమ్ముతావు. నీలో ఉన్న ఇంట్యూషన్ ఏందో నువ్వు గమనించుకో, అప్పుడు సెల్ఫ్ రిలయన్స్ అవుతావు, నిన్ను నువ్వు చూసుకో అనేసి చెప్తున్నాడు ఎమర్సన్. ఇంట్యూషనా ట్యూషనా అనేది నువ్వే తెలుసుకో. అంతేకాదు మంచి కన్నా రోజా పువ్వే గొప్పది, ఎందుకంటే తనకు తాను ఎప్పుడు కూడా పక్క వాళ్ళతో పోల్చుకోదు. అంతేకాదు అది తన గతాన్ని కానీ భవిష్యత్తును గురించి కానీ ఆలోచించడం అనేది తనకు తెలియదు. తన పని ఏదో తాను చేసుకెళ్ళడం, దేవుడు ఏదైతే నిర్ణయించాడో ఆ పనిని జాగ్రత్తగా చేసుకు వెళ్ళిపోవడమే రోజా పువ్వు యొక్క ఉద్దేశం అనేసి ఎమర్సన్ ఈ యొక్క ఇండివిడ్యువల్
అనే సెక్షన్లో, సెల్ఫ్ రిలయన్స్ అండ్ ఇండివిజువల్ అనే సెక్షన్లో చెప్తున్నాను. అండ్ ఇదండి. అండ్ సెకండ్ సెక్షను. అండ్ మీకు నచ్చినట్టయితే దయచేసి షేర్ చేయండి. మీకు అర్థమవుతుందో లేదో దయచేసి కామెంట్లలో పెట్టండి. అండ్ మన వీడియోస్ అన్నీ కూడా ఒక చోట ఉన్నాయి. సో ఆ వీడియోస్ అన్నీ కూడా మీరు దయచేసి చూడండి. అండ్ మీరు కొన్ని నాకు తెలుసులే అని స్కిప్ చేయొద్దు ఏ వీడియోని కూడా. జస్ట్ ఒకసారి వినండి. మీకు అన్నీ తెలిసినట్లయితే అప్పుడు మీరు స్కిప్ చేసేయండి, ఇంకా నెక్స్ట్ వినొద్దు. కానీ ఏదైనా మ్యాటర్ ఉంటే 1-2, ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ అండ్ మీకు చాలా ఉపయోగపడతాయనే నేను చాలా కష్టపడి చేస్తున్నాను. సెల్ఫ్ రిలయన్స్ ఎప్పటి నుంచి అడుగుతున్నారు. నేను వాటిని ప్రింట్ తీసుకొని చదివి అర్థం చేసుకొని అసలు ఎమర్సన్ ఏం చెప్తున్నాడు అన్ని 21 పేజీలు సరిగ్గా అర్థం చేసుకొని నాకు చాలా టైం పట్టింది. అండ్ మీరు ఇచ్చే లైక్లు అండ్ మీరు చేసే షేర్ల వల్ల నా కష్టాన్ని నేను మర్చిపోతాను. కాబట్టి మీరు దయచేసి ప్లీజ్ షేర్. థ్యాంక్ యూ వెరీ మచ్.